మాల ఇప్పిన తర్వాత అదే మాలను వేసుకోవచ్చా, లేదా ఎక్కడన్నా గుళ్ళలో ఎక్కడన్నా పడేయచ్చా? అదే మాలను వేసుకుంటే ఉన్న పుణ్యమా, లేదా కొత్త కొత్త మాల కొనాలా ప్రతిసారి? అంటే మాల వెండిలో అల్లిచ్చారా, బంగారంలో అల్లిచ్చారా? అది మామూలు కాబట్టి ఆడ పడేశారు. బంగారంలో అల్లిచ్చి పడేయండి కదా. అక్కడ మాలకు ఇచ్చే ప్రాధాన్యత కంటే బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి మాలను మీరు 40 రోజులు దీక్ష తీసుకొని ఆ మంత్రం చెప్తుండగా ఉదయ సంధ్ర ఆ మాలలో ఆ పవర్ ఉంటుంది, ఆ వస్త్రంలో పవర్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మాల ఇప్పిన తర్వాత అదే మాలను వేసుకోవచ్చా, లేదా ఎక్కడన్నా గుళ్ళలో ఎక్కడన్నా పడేయచ్చా? అదే మాలను వేసుకుంటే ఉన్న పుణ్యమా, లేదా కొత్త కొత్త మాల కొనాలా ప్రతిసారి? అంటే మాల వెండిలో అల్లిచ్చారా, బంగారంలో అల్లిచ్చారా? అది మామూలు కాబట్టి ఆడ పడేశారు. బంగారంలో అల్లిచ్చి పడేయండి కదా. అక్కడ మాలకు ఇచ్చే ప్రాధాన్యత కంటే బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి మాలను మీరు 40 రోజులు దీక్ష తీసుకొని ఆ మంత్రం చెప్తుండగా ఉదయ సంధ్ర ఆ మాలలో ఆ పవర్ ఉంటుంది, ఆ వస్త్రంలో పవర్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ